Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక పిఠాపురంలో పవన్ మెజారిటీ పైన ఎక్కువగా పందాలు కాస్తున్నారు. చంద్రబాబు జగన్ మెజారిటీలపైన పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తున్న దానిపై కూడా పందాలు జరుగుతున్నాయి. లక్షకు 5 లక్షల చొప్పున బెట్టింగ్లు నడుస్తున్నాయి. వందల కోట్ల రూపాయల్లో ఈ ఆర్థిక లావాదేవీలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ జరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చెప్పలేని పరిస్థితి. దీంతో ఏపీలో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. మూడు కేటగిరీల్లో ఎక్కువగా పందాలు నడుస్తున్నాయి. ఒకటి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది, రెండోది పిఠాపురంలో పవన్ మెజారిటీ పైన, అలాగే చంద్రబాబు జగన్ మెజారిటీల పైన, ఇక మూడవది నియోజకవర్గాల వారీగా కూడా బెట్టింగ్లు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు జగన్ మెజారిటీలపై బెట్టింగ్లు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. అయితే అది పిఠాపురం మీదే ఉంది. ఓకే, అది ఎట్లా 1,05 లక్షలు అనమాట. జగన్, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీద కంటే వాళ్ళ ముగ్గురు మీద కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అనేసి. ఎక్కువ మెజారిటీ వస్తుందన్నా? అవును, ఓకే, ఎక్కువ మెజారిటీ వస్తుంది అనేసి ఓకే. మేము వేస్తాము. ఒకవేళ మేము వస్తే మీరు మాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఓకే, రాకపోతే మేము మీకు 5 lakhs ఇస్తాం. ఓకే. ఇంకా వేరే ఏమైనా నడుస్తున్నాయి అన్న? ఇంకేమన్నా అంటే పిఠాపురం ఒకటేనా? ఓన్లీ పిఠాపురం మాత్రమే. ఓన్లీ పిఠాపురం ఒకటే? అది బడ్జ్ లేదు, ఎక్కడ లేదు. ఓకే, పవన్ అన్న మీద ఒకటే, అది మెజారిటీ ఒకటే. మెజారిటీ మాత్రమే. ఓకే, ఓటమి గెలుపు అనేది లేదు, మెజారిటీ మాత్రమే. ఇక జగన్ వర్సెస్ కూటమి పైన జోరుగా పందేలు నడుస్తున్నాయి. అలాగే బోండా ఉమ గెలుస్తారా లేదా అన్న దానిపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. జగన్ అన్నాం అనుకో, మీరు కూటమి కింద 2 రెట్లు ఇస్తారు. అంటే జగన్ ఓడిపోతాడనా? ఓడిపోతాడు. మేము గెలుస్తానే ఇస్తాం అనుకో, మీరు 2 రెట్లు ఇవ్వాలి. ఓకే, అది కూడా నడుస్తుంది. ఇంకా అంటే ఎవరెవరి మీద నడుస్తుంది అన్న మొత్తం? అసలు జగన్ మీద, ఇటు మన బొండవమ్మ అంతే, అవన్నీ మేము సెంట్రల్ నియోజకవర్గం కాబట్టి అంతే. ఓకే, ఓకే. 1.5 నడుస్తుంది మార్కెట్. 1.5 నడుస్తుందా? 1,00,000 ఇస్తే 1,00,000 ఇవ్వాలి. ఓకే. సో ఇలా బెట్టింగ్లు ఎంత జోరుగా సాగుతున్నాయో తెలిపే ఒక ఆడియోని మనం విన్నాం. ఏపీలో ఎన్నికల ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగ్లు నడుస్తున్నాయి. వందల వేల కోట్లు చేతులు మారబోతున్నాయి. ప్రధానంగా పిఠాపురంలో పవన్ మెజారిటీ పైనే ఎక్కువగా పందాలు నడుస్తున్నాయి. పోతే 1,00,000, వస్తే 5 లక్షలు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ కి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే చంద్రబాబు జగన్ మెజారిటీలపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తున్న దానిపై కూడా పందాలు నడుస్తున్నాయి. 1,00,000కు 5 లక్షల చొప్పున నడుస్తోంది బెట్టింగ్. వందల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.